తమిళనాడు రాజకీయం క్షణక్షణం మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకే అధినేత విజయ్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే బల నిరూపణ తర్వాతే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని గవర్నర్ కోరుకుంటున్నారని, స్పష్టత వచ్చాకే మళ్లీ నిర్ణయం తీసుకుంటారని లోక్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గవర్నర్ తీరుపై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బల నిరూపణ అసెంబ్లీలో జరగాల్సి ఉంటుందని, లోక్ భవన్ లో కాదని వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం స్టాలిన్ ను వీసీకే అధ్యక్షుడు అలాగే సిపిఐ కార్యదర్శి వీర పాండియన్ కలిశారు. ఈ భేటీ తర్వాత స్టాలిన్ ఈ ప్రకటన చేశారు. తమిళనాడు రాజకీయం క్షణక్షణం మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకే అధినేత విజయ్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే బల నిరూపణ తర్వాతే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని గవర్నర్ కోరుకుంటున్నారని, స్పష్టత వచ్చాకే మళ్లీ నిర్ణయం తీసుకుంటారని లోక్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గవర్నర్ తీరుపై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బల నిరూపణ అసెంబ్లీలో జరగాల్సి ఉంటుందని, లోక్ భవన్ లో కాదని వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం స్టాలిన్ ను వీసీకే అధ్యక్షుడు తిరుమావల్వన్, సిపిఐ కార్యదర్శి వీర పాండియన్ కలిశారు. ఈ భేటీ తర్వాత స్టాలిన్ ఈ ప్రకటన చేశారు. తమిళనాడు రాజకీయం క్షణక్షణం మలుపులు తిరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకే అధినేత విజయ్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి చెన్నై నుంచి లైవ్ లో అందిస్తారు. సిరి, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలైతే పూట పూటకి గంట గంటకి కూడా ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తుంది. లార్జెస్ట్ పార్టీగా ఇక్కడ సీటు సాధించినటువంటి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా సందేహం నెలకొంటూనే ఉంది. ఈరోజు ఉదయం లోక్ భవన్లో తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ అయినటువంటి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ని కలిసినటువంటి విజయ్కి గ్రీన్ సిగ్నల్ లభించిందా అనేటువంటి విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అయితే ఉదయం ఎప్పుడైతే గవర్నర్ పిలుపు పైన విజయ్ గవర్నర్ని కలిశారో లోక్ భవన్లో విజయ్ అలాగే గవర్నర్ కూడా 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చ జరిపించారని తెలుస్తోంది. అయితే ఫ్లోర్ టెస్ట్ కంటే ముందుగా మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం వైపు ఆలోచించాలంటూ కూడా గవర్నర్ విజయ్కి చెప్పారని కూడా మనకి తెలుస్తోంది. ఇక దీని తర్వాత ఇప్పటికే వీసీకే, సిపిఐ అలాగే సిపిఎంలు విజయ్కి పరోక్షంగా అప్పటి వరకు సపోర్ట్ చేస్తూ అయితే వచ్చాయి. ఏప్రిల్ 30న ఎన్నికలు ముగిసినప్పటి నుండి కూడా ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత కౌంటింగ్ డే, ఆ తర్వాత గత 3 రోజుల నుండి కూడా తమిళనాడులో ప్రభుత్వం ఎవరు ఫామ్ చేస్తారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగినటువంటి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధమైనటువంటి సందేహాలకైతే ఇంకా ఒక ఆన్సర్ రాలేదని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు విజయ్ ఎప్పుడైతే గవర్నర్ని కలిసి సుదీర్ఘంగా 40 నిమిషాల వరకు చర్చ జరిపించారో విజయ్కి లైన్ క్లియర్. అలాగే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు విజయ్ అనేటువంటి
వార్తలకైతే ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి స్పష్టత అయితే రాలేదు. ఇప్పటికే డిఎంకే అలయన్స్లో ఉండేటువంటి బీసీకే, సిపిఐ, సిపిఎంలు పరోక్షంగా విజయ్కైతే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా స్వింగ్ విజయ్ వైపు వీగిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉండేటువంటి రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, లోకల్ పార్టీస్ వీసీకే, సిపిఐ, సిపిఎంలు రెండు సీట్లతో 6 సీట్లు సాధించింది. వీరి సపోర్ట్ కనుక, వీరి మద్దతు విజయ్కి ఇస్తే విజయ్ మ్యాజిక్ నెంబర్ చేరుకున్నట్టే. అయితే ఈ 3 పార్టీలు కూడా డిఎంకే అలయన్స్లో ఉన్నాయి. ఇక ఈరోజు డిఎంకే అధినేత స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఎంతో కీలకంగా మారాయని చెప్పొచ్చు. 6 నెలల వరకు టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎటువంటి డిస్టర్బెన్స్ తాము చేయమంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాము ఆపోజిషన్ పార్టీగా ఎంతో హుందాగా ప్రజల యొక్క తీర్పుని స్వాగతిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పారు. ఇక మరోవైపు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు అయితే అటు రిసార్ట్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. అయితే ఈరోజు విజయ్ అలాగే తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ మధ్య జరిగినటువంటి భేటీ ఎంతో ఉత్కంఠగా సాగిందని చెప్పొచ్చు. 40 నిమిషాల వరకు చర్చ జరిగిన తర్వాత విజయ్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అని చాలామంది మీడియా హౌసెస్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన రాలేకపోయేసరికి ఈ విషయంపై సందేహం నెలకొంటుంది. ఇక మరోవైపు వీసీకే అలాగే సిపిఐ, సిపిఎంలు ఇప్పటికే స్టాలిన్ని ఆయన నివాసంలో కలవడం జరిగింది. స్టాలిన్ కూడా గవర్నర్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. టీవీకే విజయ్ తన బల నిరూపణ అసెంబ్లీలో చేసుకోవాలి, కానీ లోక్ భవన్లో చేసుకోవద్దు అని కూడా స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేపుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సిరి.